friends, welcome back to World of Free Spoken English classes. Today's topic is daily use very important sentences. మనం నిత్య జీవితంలో ఎక్కువగా ఉపయోగించే వాక్యాలను మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వన్ చూద్దాం. చెట్టు కింద ఉన్న మనిషి ఎవరు? హూ ఈజ్ ద మ్యాన్ అండర్ ద ట్రీ? అండర్ అంటే కింద. పెన్సిల్తో రాయండి, కలంతో వద్దు. ప్లీజ్ రైట్ ఇన్ పెన్సిల్, నాట్ ఇన్ ఇంక్. నాకెవరైనా సాయం చేస్తారా? కెన్ సంబడి హెల్ప్ మీ? సంబడి అంటే ఎవరైనా అని. నాకు కారు లేదు, నీకున్నదా? ఐ హ్యావెంట్ గాట్ ఎ కార్, హ్యావ్ యూ వన్? నీకున్నదా అంటే హ్యావ్ యూ వన్. పండ్లు ఏమైనా మిగిలినాయా? ఆర్ దెర్ ఎనీ ఫ్రూట్ లెఫ్ట్? లెఫ్ట్ అంటే మిగలడం. మీ అమ్మ ఎలా ఉంటుంది? వాట్ ఈజ్ యువర్ మదర్ లైక్? నేను మీ సైకిల్ తీసుకోవచ్చా? కెన్ ఐ బారో యువర్ బైసికల్? తీసుకోవచ్చు అంటే బారో. నాకు ఇంకొక కాఫీ ఇస్తారా? కెన్ ఐ హ్యావ్ ఎ కప్ మోర్ కాఫీ? నా కళ్ళు నన్ను మోసం చేస్తాయంటారా? డూ మై ఐస్ డిసీవ్ మీ? డిసీవ్ అంటే మోసం చేయడం. నీకు విచిత్రమైన శబ్దాలు వినపడలేదా? డిడెంట్ యూ హియర్ నే స్ట్రేంజ్ నాయిసెస్? విచిత్రమైన శబ్దాలు అనడాన్ని మనం ఇక్కడ స్ట్రేంజ్ నాయిసెస్ అని చెప్తున్నాం. అతను వస్తాడని నువ్వు అనుకుంటున్నావా? డూ యూ థింక్ హీ విల్ టర్న్ అప్? వస్తాడని అనుకుంటున్నామంటే హీ విల్ టర్న్ అప్. వాణి ప్రతిరోజు 5 కిలోమీటర్లు నడుస్తూ ఉండేది. వాణి యూజ్ టు వాక్ 5 meters ఎవ్రీ డే. యూజ్ టు అంటే నడుస్తూ ఉండేది, గతంలోది. యూజ్ టు అని యూజ్ చేయాలి. ఆమె జుట్టు నల్లగా నునుపుగా ఉన్నది. షీ హ్యాస్ బ్లాక్ స్మూత్ హెయిర్. ఇది వాళ్ళ ఆస్తి ఎలా అవుతుంది? హౌ ఈజ్ దిస్ ప్రాపర్టీ దేట్స్? వాళ్ళది అంటే దేట్స్. పులి జింక వెంట పడింది. ద టైగర్ చేజ్డ్ ద డియర్. వెంట పడడాన్ని మనం చేజ్డ్ అంటాం. డియర్ అంటే ఇక్కడ జింక. ఆ సినిమా సాగదీశారు. ద మూవీ డ్రాగ్డ్ ఆన్. డ్రాగ్డ్ అంటే సాగదీయడం. పోలీసులు దొంగ వెంట పడ్డారు. ద పోలీస్ వర్డ్ చేజ్డ్ ద థీఫ్. చేజ్డ్ అంటే వెంట పడడం. సోమరిపోతులు పైకి రారు. ద లేజీ నెవర్ ప్రాస్పర్. పైకి రావడాన్ని మనం ప్రాస్పర్ అంటాం. మా ఇంటికి తప్పక రండి. ప్లీజ్ డూ విజిట్ అవర్ హౌస్. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. నేను తప్పక వస్తాను. ఐ విల్ షూర్లీ కమ్. తప్పక అంటే షూర్లీ. ఆమెను నిద్ర పోనివ్వు. లెట్ హర్ స్లీప్. నా ఉత్తరం మీకు అందిందా? డిడ్ యూ గెట్ మై లెటర్? నాకు ఏదైనా త్రాగడానికి తీసుకురా. ప్లీజ్ గెట్ మీ సంథింగ్ టు డ్రింక్. ఏదైనా అంటే సంథింగ్. నాకు ఇంకొక కాఫీ ఇస్తారా? కెన్ ఐ హ్యావ్ ఎ కప్ మోర్ కాఫీ? నేను నీకు జ్ఞాపకం ఉన్నానా? డూ యూ రిమెంబర్ మీ? జ్ఞాపకం ఉన్నానా అంటే రిమెంబర్. బాగున్నారని ఆశిస్తున్నాను. కీపింగ్ వెల్ ఐ హోప్. సృజన తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాడు. సృజన నాట్ ఓన్లీ లెర్న్డ్ తెలుగు బట్ ఆల్సో ఇంగ్లీష్. కాకుండా అంటే నాట్ ఓన్లీ, పాటు అంటే బట్ ఆల్సో. అక్కడ పని అయిన వెంటనే ఇక్కడకు రా. యూ హ్యావ్ టు రీచ్ హియర్ సూన్ ఆఫ్టర్ ఫినిషింగ్ వర్క్ ఓవర్ దేర్. అక్కడ అంటే ఓవర్ దేర్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ సెంటెన్స్. యూ హ్యావ్ టు రీచ్ ఆఫ్టర్ ఫినిషింగ్ యువర్ వర్క్ ఓవర్ దేర్. ఇంటర్మీడియట్ అయిన వెంటనే హనీష్ నేవీలో చేరాడు. హనీష్ జాయిన్డ్ నేవీ సూన్ ఆఫ్టర్ ఐఎస్సి. నీకు తీరని కోరిక ఏమైనా ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ విష్ దట్ హ్యాస్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్? విష్ అంటే కోరిక, ఫుల్ఫిల్డ్ అంటే ఇంకా తీరనిది. అగైన్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ సెంటెన్స్. డూ యూ హ్యావ్ ఎనీ విష్ దట్ హ్యాస్ నాట్ బీన్ ఫుల్ఫిల్డ్. నేను నీ స్థానంలో ఉంటే అలా చేసి ఉండేవాడిని కాదు. ఐ వుడంట్ నాట్ హ్యావ్ డన్ సో ఇఫ్ ఐ వర్ యూ. ఈ స్థానంలో ఉంటే అనడాన్ని మనం ఇక్కడ సో ఇఫ్ ఐ వర్ యూ అంటాం. అలా చెయ్యొద్దని ఆమె నాకు చాలాసార్లు చెప్పింది. షీ టోల్డ్ మీ మెనీ టైమ్స్ నాట్ టు డూ సో. అలా చెయ్యొద్దని అనడాన్ని మనం నాట్ టు డూ సో అని అంటాం. రేపు మా నాన్నగారు ఇంటి వద్ద ఉండరు. మై ఫాదర్ వోంట్ బీ అట్ హోమ్ టుమారో. నాకు ఏదైనా తాగడానికి తీసుకురా. ప్లీజ్ గెట్ మీ సంథింగ్ టు డ్రింక్. ఏదైనా అంటే సంథింగ్. పరిస్థితి దిగజారిపోతుంది. ఇట్స్ గెటింగ్ వర్డ్స్. బాలేదు అంటే ఇంగ్లీష్లో ఇట్ డజంట్ మ్యాటర్. నాకు ఆ విషయం స్ఫూర్తించలేదు. ఇట్ డిడెంట్ అకర్ టు మీ. నా గురించి అంతా వారికి చెప్పాను. ఐ టోల్డ్ దెమ్ ఆల్ అబౌట్ మై సెల్ఫ్. వారికి అంటే దెమ్, మై సెల్ఫ్ అంటే నా గురించి అని. మనం ఇంతకుముందు కలిసినట్లు లేదు.
ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ మ్యాచ్ బిఫోర్. బిఫోర్ అంటే ముందు, మెట్ అంటే కలిసినట్లు. ఇవ్వండి ఈరోజు వెరీ ఇంపార్టెంట్ సెంటెన్సెస్. ఇంకా ఇలాంటి సెంటెన్సెస్ని ఇంకా మీరు నేర్చుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.